ఎస్ సార్, నమస్తే. నమస్తే, వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ సార్. సార్, July 3 కనిగిరిలో ఏం జరగబోతుంది? డివిఎం గ్లోబల్ ఎస్, ధ్యాన విద్యార్థి మూమెంట్ గ్లోబల్ని మనం స్టార్ట్ చేసుకోబోతున్నాం ఓకే, లాంఛనంగా. వావ్. సో దిస్ ఈజ్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇది. ఆ రోజు దీనికి ముహూర్తం పడింది. ఎస్, ఒకప్పుడు పత్రి సార్ వచ్చి మా స్కూల్లో ధ్యానం చెప్పడం వల్ల నేను ఈరోజు ఇంత జ్ఞానాన్ని నేర్చుకొని ఎంతోమందికి ఆ జ్ఞానాన్ని పంచుతున్నాను. ఎస్, అండ్ నా లైఫ్ని నేను జ్ఞానవంతంగా జీవిస్తున్నాను. అంటే ఒకప్పుడు ధ్యాన విద్యార్థి, ఇవాళ ధ్యాన విద్యార్థి మూమెంట్ గ్లోబల్ పెట్టడానికి దోహదపడిందండి చెప్పచ్చా? ఎస్ ఎస్. సో నేను ఏ ధ్యానం చేసి నా చదువులో ఇంప్రూవ్ అయ్యాను, ఎస్, నా పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకున్నాను, ఏ ధ్యానం చేసి నేను ఇంత అద్భుతంగా జీవిస్తున్నానో ఆ ధ్యానాన్ని ప్రతి విద్యార్థికి చెప్పాలి. ఎస్. సో ఈ ధ్యాన విద్యార్థి అన్నది ఒకప్పుడు పత్రి సార్ స్టార్ట్ చేసినటువంటి ఒక మహాయజ్ఞం. దీని ఫౌండర్ నేను కాదు, ఓకే, దీని ఫౌండర్ ఆల్వేస్ పత్రి సారే. ఓకే, ఆయన ఫిజికల్గా ఉన్నప్పుడు ఆయన ఫౌండరు, ఫిజికల్గా లేకపోయినా ఆయనే ఫౌండరు. ఓకే, ఐఎమ్ ద చైర్మన్. ఎస్, ఆయనే ఫౌండర్. ఎప్పుడు ఫౌండర్ నేను కాదు, ఓకే, ఫౌండర్ ఆయనే. ఎందుకంటే ఆయన ఫౌండర్ కాబట్టి నేను ధ్యానంలోకి వచ్చాను. ఎస్, ఆయన ఆ ఫౌండేషన్ వేయకపోతే నేను ఈరోజు ధ్యానంలో లేను. ఎస్, మీరు కూడా అంతే. అంతే. ఓకే, ఒక నవకాంత్ అయినా మన మాస్టర్లు ఎంతోమంది ఎస్, స్టూడెంట్స్ లైఫ్లో ధ్యానం నేర్చుకునే ఈరోజు గొప్ప గొప్ప మాస్టర్లుగా ఎంతో అద్భుతమైనటువంటి సేవలు అందిస్తున్నారు. ఎస్, ప్రబోధ్ కావచ్చు, ప్రదీప్ కావచ్చు, ఎస్, జీవన్ కావచ్చు, భగవద్గీత అనే మాస్టర్ ఉన్నారు, కూకట్పల్లిలో ఉంటారు ఎస్, మాస్టర్ కావచ్చు, సౌమ్య కావచ్చు, ఎంతోమంది మాస్టర్స్. అప్పుడు ఉన్నటువంటి మాస్టర్లు అందరూ ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు. ఎస్, ఇప్పుడు ఎంతోమంది మాస్టర్లు, కొత్త మాస్టర్లు వచ్చారు. మన సురేంద్ర ఉన్నాడు చీరాలలో, ఇప్పుడు యూకేలో ఉన్నాడు, అద్భుతమైన సేవలు అందిస్తున్నాడు పిఎస్ఎస్ఎంకి. ఎస్, లండన్లో రవికిరణ్ ఉన్నారు, ప్రాణహిత మాస్టర్ ఉన్నారు. ఎస్. సో వాళ్ళిద్దరు ఎంత అద్భుతమైనటువంటి సేవలు అందిస్తున్నారు చెప్పనలవి కాదు. మన కడపలో ఉండేటువంటి రమేష్ రెడ్డి అండ్ మధు గజ్జల మేడం, ఎస్. సో వాళ్ళు ఎంతో సేవలు అందిస్తున్నారు ఈరోజు. ఎంతోమంది మాస్టర్లు ఆల్ ఓవర్ ద వరల్డ్ వాళ్ళ సేవలు అందిస్తున్నారు. ఎస్. ఇప్పుడు యూఎస్లో పరి మేడం అయితేనేంటి, ఓకే, సౌమ్య మనకి ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంది, ఇప్పుడు యూఎస్లో ఉంది. ఎన్ని వర్క్స్ చేస్తున్నారో వాళ్ళు చెప్పనలేవు కాదు. బెంగళూరులో అయ్యప్ప, ఎస్, తమిళనాడులో బాలాజీ, మహారాష్ట్రలో మన మాస్టర్స్ ఎంతోమంది ఉన్నారు. ఎస్. ఓకే, అంటే చిన్నప్పటి నుంచి సార్తో ఉండడం వల్ల వాళ్ళు ఈ మూమెంట్ యొక్క అభివృద్ధికి ఎంతగానో వర్క్ చేస్తున్నారు. ఎస్. ముఖ్యంగా ఇవన్నీ చూసిన తర్వాత ఒకానొక టైంలో నాకేమనిపించిందంటే మనం మీరు కానీ నేను కానీ ధ్యానం నేర్చుకున్నప్పుడు ఆ ధ్యానం సంబంధించిన లిటరేచర్ ఏం లేదు. ఆ లిటరేచర్ ఉంటే బాగుంటుందన్న ఆలోచన వచ్చి సార్ చెప్పాను, ఓకే, బుక్ రాద్దాం అనుకుంటున్నాను సార్ అని. సారు ఎంతో అద్భుతంగా ప్రోత్సహించి ఒక అద్భుతమైన బుక్ రావడానికి కారణమయ్యారు సారు. ఓకే, ఆ బుక్ పేరే ధ్యాన విద్యార్థి. ఈ ధ్యాన విద్యార్థి అన్నటువంటి బుక్ ఎప్పుడైతే వచ్చిందో ఎస్, నా దశ దిశ రెండూ తిరిగిపోయినాయి. ఓకే, పత్రి సార్ ఏం చేశారు, పిలిచి నువ్వు ధ్యాన విద్యార్థి మహాయజ్ఞం చేయాలి అన్నారు. ఓకే, ఓకే, వారం రోజులు నువ్వే తీసేసుకో, మెయిన్ స్టేజ్ కడతాల్లో, ఓకే, ధ్యాన విద్యార్థి మహాయజ్ఞం చేయన్నారు. భయపడిపోయా ఫస్ట్. ఆ స్టేజ్ మీద అర్ధగంట మాట్లాడడానికి కొట్టుకొని చచ్చిపోతుంటారు. ఓకే, ఓకే, నేను మాట్లాడతా ఎస్, నా ప్రోగ్రామ్ అని. నేనేం అడగలేదు, పత్రి సారే పిలిచి వారం రోజులు నీకు ఇచ్చేస్తున్నాను, నువ్వు ఏం చేస్తావు చేయని చెప్పారు. వారం రోజులు చేయాలంటే ఏం చేస్తాం, మనకి ఏం జీరో ఎక్స్పీరియన్స్, ఏ అనుభవం లేదు. అంతకుముందు స్టేజ్ ఎక్స్పీరియన్స్ కానీ, మాస్టర్లను పిలిపించడం కానీ, కోఆర్డినేషన్ కానీ, ఏ ప్రోగ్రామ్ ఎక్స్పీరియన్స్ మనకు లేదు. కానీ సార్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ 4 days చేస్తాను, తర్వాత కావాలంటే చేద్దాం సార్ 1 week, ఇప్పుడైతే 4 days చేస్తాను అని చెప్పాను. నీ ఇష్టం, నీకు ఎలా అనిపిస్తే అలా అన్నాడు. టైం ఉన్నది, కరెక్ట్గా 1 నెల రోజులు కూడా లేదు. ఓకే, రూపాయి చేతిలో లేకుండా చేసిన ప్రోగ్రామే ధ్యాన విద్యార్థి మహాయజ్ఞం.
షఫీ గారు అయితేనేమి, కేవి ప్రదీప్ గారు అయితేనేమి, ఆకేల రాఘవేంద్ర గారు అయితేనేమి, గంపా నాగేశ్వరరావు గారు అయితేనేమి, ఎస్ మేడం భూలక్ష్మి గారు అయితేనేమి, ఎంతోమంది పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్ అండ్ మన స్పిరిచువల్ టీచర్స్ మన వాళ్ళందరం కలిసి సంయుక్త ఆధ్వర్యంలో ఆ యజ్ఞం చేసాం. ఎస్ బంపర్ హిట్ కొట్టింది అది. ఒక అద్భుతం అది. ఎస్ అదైన మరుక్షణం పత్రి సార్, యు ఆర్ ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీ అని చెప్పేశారు. వావ్ అంటే ఇంటర్లింక్డ్ చూడు ఎలా ఉంటుందో, ఎస్ అన్నీ ఇంటర్లింక్డ్గా ఉంటాయి. ఇప్పుడు నాకు ఆ యజ్ఞం చేయడంలో ఏ ఎక్స్పీరియన్స్ లేదు, కానీ యజ్ఞం సక్సెస్ఫుల్గా చేసాం. కంపెనీ నడపడంలో ఏ ఎక్స్పీరియన్స్ లేదు, ఎస్పెషల్లీ మీడియా అనే దాంట్లో జీరో ఎక్స్పీరియన్స్. ఎస్ కానీ తపన ఉంది. ఏంటి తపన అంటే అందరికీ ధ్యానం చేర్చాలన్న తపన ఉంది, శాకాహారం గురించి చెప్పాలన్న తపన ఉంది. ఎస్ ఆ తపన అన్ని పనులు నేర్చుకునేలా చేసింది. ధ్యాన విద్యార్థి అనేటువంటిది ఒక మూమెంట్ లాగా తీసుకెళ్లాలన్నది ఒక కనీసం అంటే ఒక 15-20 సంవత్సరాల నుంచి నా మైండ్లో ఉన్న ఆలోచన అది. ఓ ఓకే. రైట్ టైం కోసం వెయిట్ చేశా. నేను రైట్ టైం ఏదనుకున్నానంటే 2017 అనుకున్నా. యజ్ఞం అయిపోతానే ప్రతి జిల్లాలో ఒక్కొక్క యజ్ఞం చేసుకుంటూ వెళ్ళాలి అని అనుకున్నా. ఓకే. ఇది ఆల్ ఓవర్ ద వరల్డ్ చేయాలనుకున్నా. కానీ సార్ ఏం చేశారు, సార్కి చెప్పాను నేను, సార్ మరి ధ్యాన విద్యార్థిది ప్రోగ్రామ్స్ చేద్దామని నేను అనుకున్నాను, మీరేమో పిఎంసి అంటున్నారు, కన్ఫ్యూజన్లో ఉన్నాను అప్పుడు. ఏది ప్రయారిటీ అది చేయాలని చెప్పారు సార్. ఓకే ఓకే. దెన్ ఇంకా ధ్యాస అంతా పిఎంసి మీదకి వచ్చేసింది. సరిగ్గా లాస్ట్ ఇయర్, ఓకే ఇది 2024, 23లో అనిపించింది ఇది కరెక్ట్ టైం అనిపిస్తుంది, ధ్యాన విద్యార్థి అన్నది ఒకటి స్టార్ట్ చేయాలి ఓకే అని ధ్యాన విద్యార్థి మూమెంట్ గ్లోబల్ అని ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం. ఎస్ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టాం. చిన్న చిన్నగా అది పికప్ అవుతూ వచ్చింది. ఎస్ తర్వాత మనం జనవరిలో అనుకుంటా ట్రస్ట్ పెట్టింది కదా, ఎస్ జనవరి 2024 ఎస్ జనవరిలో ట్రస్ట్ పెట్టాం. డివిఎం గ్లోబల్ ట్రస్ట్. ఎస్ యా, పత్రి సార్ ఇస్ ద ఫౌండర్. సో ఐఎమ్ ద చైర్మన్. ఎస్ సీనియర్ వైస్ చైర్మన్ జక్కా రాఘవరావు గారు అండ్ వైస్ చైర్మన్ కృష్ణమోహన్ గారు తాడిపత్రి. ఎస్ యు ఆర్ ద ట్రస్టీ. ఎస్ సో ఇలా ఒక ట్రస్ట్ ఫామ్ చేసాం. సో దీని ఇనాగరేషన్కి కరెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడు దీన్ని స్టార్ట్ చేద్దాము, లాంఛనంగా ఎప్పుడు స్టార్ట్ చేద్దామని. సో నిన్న విజయవాడలో ఉన్నప్పుడు July 3rd అయితే బాగుంటుందని అనిపించింది, ఊరికే అలా ఫ్లోలో అనిపించింది. ఓకే. వెంటనే రవీంద్రకి ఫోన్ చేసాం, ఇలా ప్రోగ్రామ్ మనం అక్కడ లాంచ్ చేద్దాం అనుకుంటున్నామని. ఎస్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. దెన్ వెంటనే ప్రోగ్రామ్ కార్యక్రమాలన్నీ ఇమ్మీడియట్గా ఆ క్షణం నుంచే స్టార్ట్ అయిపోయినాయి. ఓకే. అలా July 3వ తేదీ ఈ సంవత్సరం అంటే 2024 సంవత్సరం ఎస్ అద్భుతంగా మనం డివిఎం గ్లోబల్ని లాంచ్ చేసుకుంటున్నాం. ఎస్